ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టడీ పిటిషన్పై వాదనలు ముగిశాయి. అయితే పిటిషన్పై విచారించిన నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతి తండలను 5 రోజుల పాటు కస్టడీ కోరారు పోలీసులు. మరోవైపు పోలీస్ కస్టడీ పిటిషన్పై నిందితుల తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. రెడ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టడీ పిటిషన్పై అయితే వాదనలు ముగిశాయి. అయితే ఈ పిటిషన్పై విచారించినటువంటి నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల. అవును దీపిక, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్ పై వాదనలు కూడా ఉన్నాయి. ఆ వాదనలు కూడా ఈ రోజు నాంపల్లి కోర్టులో ముగిసినట్టుగా కూడా సమాచారం ఉంది. కేసు కూడా ఇప్పుడు నాంపల్లి కోర్టు ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతి తండలను 5 రోజుల పాటు కస్టడీ కోరిన పోలీసులు అయితే పిటిషన్ జరిగింది. ఎందుకంటే వాళ్ళకి విషయం రాబట్టడానికి కూడా సమాచారాన్ని రాబట్టడానికి కూడా పోలీసులు అయితే నాంపల్లి కోర్టు పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన మాత్రము పోలీస్ కస్టడీ పిటిషన్ పై కౌంటర్ దాఖలు కూడా రిజర్వ్ చేసింది నాంపల్లి కోర్టు అని కూడా చెప్పుకోవచ్చు. ఇది రిజర్వ్ చేసిన తర్వాత కూడా మరి ఏం వీళ్ళని కస్టడీకి ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు మాత్రము మనం వేసి చూడాల్సింది. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.